హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వార్డ్. బిగ్ బాస్ మొదటి ఎపిసోడే రసవత్తరంగా సాగిపోతుంది. ఇక మొదటి రోజే హౌస్ మేట్స్ మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగిపోయింది. కాస్త వెయిట్ చేయనిస్తారా ఏమన్నానా. అయితే హరీష్ అండ్ ఇమాన్యుయల్ మధ్య చిన్నపాటి గొడవే అయింది. అయినా హౌస్లోకి 5 కామనర్లు 9 మంది సెలబ్రిటీలు అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక డే 1లో జరిగిన సంఘటనలు ఒకసారి మాట్లాడుకుంటే, ఉదయాన్నే రామచ్చ మచ్చ సాంగ్తో హౌస్ మేట్స్ను నిద్రలేపేశారు. అయితే ఈ పాటకు హౌస్లో ఉన్న డాన్సర్స్ అందరూ కూడా స్టెప్లు వేశారు. ఇదంతా బాగానే ఉంది. ఇక కామనర్లు హౌస్ ఓనర్స్ అన్న విషయం తెలిసిందే. అయితే ఓనర్స్ టెనెంట్స్కు ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు మమ్మల్ని ఇంప్రెస్ చేస్తే హౌస్లోకి వచ్చే అవకాశం ఇస్తాం, నచ్చిన ఫుడ్ తినొచ్చని చెప్పారు. దానికి బిగ్ బాస్ స్పందిస్తూ హౌస్ ఓనర్లది అని మర్చిపోయారా అని కామనర్లకు గుర్తు చేశారు. అయితే ఓనర్స్ కొంతమంది టెనెంట్స్కు కొన్ని పనులు అప్పగించారు. ఇప్పుడు ఓనర్స్ మానిటర్లుగా మారి టెనెంట్స్ చేసే పనులు గమనించాలని చెప్పారు బిగ్ బాస్. అలాగే ఇచ్చిన పనికి స్పందించిన బ్యాడ్జ్లను కూడా వాళ్ళకి పెట్టాలని బిగ్ బాస్ ఆదేశించాడు. ఇక హౌస్ క్లీనింగ్ ట్రస్టీ ఇమాన్యుయల్కి అప్పగించాడు హరీష్. అలాగే తనూజ భరణిలకి కుకింగ్ అప్పగించింది ప్రియ. అయితే తనూజ భరణిలు కేవలం వంట మాత్రమే చేస్తారని, వంటగది క్లీన్ చెయ్యనివ్వను అని చెప్పింది ప్రియ. దాంతో హరీష్ ప్రియలతో వాదనకు దిగేశాడు. మధ్యలో మనీష్ మాట్లాడుతుంటే అతనిపై కూడా గొడవకు దిగాడు హరీష్. దాంతో ఓనర్లందరూ కూడా ఒక్కటై హరీష్ గురించి చర్చించుకున్నారు ఒకేసారి. ఇక ఆ తర్వాత పనంతా అయిపోయిందని అందరూ తింటుండగా బిగ్ బాస్ మరో షాకింగ్ న్యూస్ ఇచ్చాడు. ఇల్లు ఓనర్లది, టెనెంట్స్ బయటికి వెళ్ళిపోండి అని చెప్పాడు. తింటున్న ఫుడ్ కూడా వదిలేసి వెళ్ళిపోవాలి అని బిగ్ బాస్ అయితే ఆదేశించాడు. అయితే హరీష్ కెమెరా ముందుకెళ్ళి ఇమాన్యుయల్ చాలా కష్టపడ్డాడు, అతన్ని తినివ్వండి అని రిక్వెస్ట్ చేశాడు. కానీ బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వలేదు. ఆ తర్వాత హరీష్ దగ్గరున్న ఫుడ్ కూడా స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పాడు. దాంతో హరీష్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆ తర్వాత అందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలిచి ఫుడ్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు బిగ్ బాస్. ఎవరికి ఇచ్చిన ఫుడ్ ప్లేట్ వాళ్ళే తినాలి అని చెప్పాడు బిగ్ బాస్. అయితే దాంతో ఓనర్లు ఓవైపు, కామనర్లు ఓవైపు కూర్చున్నారు. ఇలా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఒకరినొకరు ఇక కొట్టుకోవడాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇక నానా రకాల రచ్చలు అనేవి మనం మునుముందు రోజుల్లో చూడాలి. కాబట్టి చూద్దాం మరి ఇంకా ఏ విధంగా ఉండబోతుంది అని.